రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీలో ముసలం ముదురుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలను మారుస్తూ జగన్ 3 లిస్టులు విడుదల చేయడంతో టికెట్ దక్కని వారు పక్క పార్టీల్లో చేరుతున్నారు. ఈ క్రమంలోనే రోజుకో ఎమ్మెల్యేనో ఎంపీనో అన్నట్లు వైసీపీలో టపటపా వికెట్లు పడుతున్నాయి. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నిన్న తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తాజాగా అదే బాటలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా చేశారు వైసీపీకి, దీనిపై అప్డేట్స్ ఏంటి? మాది మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో బాలశౌరికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని వైసీపీ ఇప్పటికే సంకేతాలు ఇస్తుంది. గతంలోనే కనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. కానీ పార్థసారథి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ నేపథ్యంలో బాలశౌరికి టికెట్ లేదనే అంశాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఆయన వచ్చే ఎన్నికల్లో మరో పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికే బాలశౌరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు జరుపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు గత కొద్ది రోజులుగా చెప్తున్నాయి. బాలశౌరి జనసేనతో టచ్ లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయనకు టికెట్ ఇవ్వకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే మచిలీపట్నం నియోజకవర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని బరిలో దింపాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. ఈ పరిణామాలు నేపథ్యంలో టికెట్ తనకు వచ్చే అవకాశం లేదని భావిస్తున్న బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కార్యాచరణ కూడా బాలశౌరి ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రమేష్.